నమస్తే. నమస్తే క్రిక్‌మేట్స్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. చాలా రోజుల తర్వాత ఏదైతే రోహిత్ శర్మ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసామో, అది మనకి దొరికింది ఈ సెకండ్ ఓడీఐలో. అతని సెంచరీ వల్ల మనకి ఈ సెకండ్ ఓడీఐ ఈజీగా గెలిచేయడం జరిగింది. సెకండ్ ఓడీఐలో గెలవడంతోని 2-0 తోని ఇండియా ఈ సీరీస్‌ని గెలిచేసింది. థర్డ్ ఓడీఐ అనేది ఒక ఫార్మాలిటీ. అసలు ఈ సెకండ్ ఓడీఐలో ఏం జరిగిందో తెలుసుకుందామా? లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో, ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. ఇంగ్లాండ్ వాళ్ళ బ్యాటింగ్‌లో ఒకే ఒక ఫాల్ట్ ఏందంటే, వాళ్ళు స్పిన్‌కి ఈజీగా దొరికిపోవడం. చాలా ఈజీగా దొరికిపోతున్నారు స్పిన్‌కి. అది వాళ్ళకొక వీక్‌నెస్ లాగా అయిపోయింది. సో, అది వాళ్ళు ఎంత తొందరగా ఆ వీక్‌నెస్‌ని కవర్ చేసుకోగలిగితే అంత మంచిది. ఎందుకంటే ఒక ఐసీసీ టోర్నమెంట్ వస్తుంది. దానికి ముందు ఇలాంటి వీక్‌నెస్ ఎక్స్‌పోజ్ అయిపోవడం అనేది చాలా బ్యాడ్ సైన్స్ ఇస్తది వేరే టీమ్స్‌కి కూడా. సో, అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళు కోపప్ చేసుకోవాలి. అండ్ మన బౌలింగ్ గురించి చూస్తే ఫస్ట్ 10 ఓవర్స్ అంత ఎఫెక్టివ్‌గా పడలేదు మన దగ్గర నుంచి. వాళ్ళు 8, 9 పర్ ఓవర్ ఎళ్ళిపోయారు ఫస్ట్ 10 ఓవర్స్‌లోనే. న్యూ బాల్‌తోని అంత ఎఫెక్టివ్‌గా లేదు. ఫస్ట్ మ్యాచ్‌లో చూసాం. సెకండ్ మ్యాచ్‌లో కూడా సేమ్ అదే. న్యూ బాల్ అంత ఎఫెక్టివ్ లేదు మన టీమ్ దగ్గర నుంచి. షమి ఇప్పుడిప్పుడే వస్తున్నాడు కాబట్టి పాత షమిని తెచ్చుకోవడానికి కొంచెం టైం పడతది కాబట్టి థర్డ్ ఓడీఐలో చూద్దాం. థర్డ్ ఓడీఐలో మన ఓపెనింగ్ పేర్ ఎలా ఉంటదో. ఆబ్వియస్లీ హర్షదీప్ ఒక్కసారి లోపలికొస్తే ఆ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ ఇచ్చే స్వింగ్ అనేది చాలా బావుంటది కాబట్టి, అది ఏమన్నా చేంజెస్ చేయొచ్చు మనకి. న్యూ బాల్‌తోని ఒక 1, 2 వికెట్స్ ఈజీగా ఇస్తుండొచ్చు. మన పేస్ బౌలింగ్ ఆబ్వియస్లీ కొంచెం వెనకబడే ఉంది. కానీ మొహమ్మద్ షమి ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. హర్షిత్ రాణా గూడా డెబ్యూటెంట్ కాబట్టి, సో మెల్లమెల్లగా వీళ్ళు గ్రూవ్ ఇన్ అయితారు. చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ముందు ఇంకొక వార్మప్ మ్యాచ్‌లు గూడా ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ మ్యాచ్ ఉంది కాబట్టి సో, వీళ్ళు సెట్ అయిపోతారేమో అని నాకనిపిస్తుంది. స్పిన్ ఆబ్వియస్లీ స్పిన్ మనోళ్ళు వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి మనం స్పిన్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ ఈ మ్యాచ్‌లో కూడా స్పిన్నర్సే ఎక్కువ వికెట్స్ తీసుకున్నారు. సో, మన బ్యాటింగ్‌కొస్తే రోహిత్ శర్మ ఆబ్వియస్లీ ఎన్నో రోజుల తర్వాత ఎన్ని రోజుల నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్న నాక్ రోహిత్ శర్మ దగ్గర నుంచి అది ఇప్పుడు దొరికింది మనకి. ఆహ్, ఇండియా ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తుందో ప్రతి ఒక్క ప్లేయర్ ఆడాలి, ప్రతి ఒక్క ప్లేయర్ ఫామ్‌లోకి రావాలి అని ఏదైతే ఇండియన్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది ఇప్పుడిప్పుడు మనకు కనబడుతుంది. ఎక్సెప్ట్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఇంజ్యూరీ అయింది. ఇంజ్యూరీలో అయింది కాబట్టి ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. సెకండ్ మ్యాచ్‌లో వచ్చిండు. కానీ సెకండ్ మ్యాచ్‌లో ఒక డిసప్పాయింటింగ్ వికెట్ అనాలి. ఇంకొక మ్యాచ్ ఉంది. దానికి స్కోర్ చేయడానికి కొంచెం గేమ్ టైమ్ తెచ్చుకోవడానికి. సో, వి హోప్ ఆ థర్డ్ మ్యాచ్‌లో అయినా అతనికి ఫార్మ్‌ని మళ్ళీ వెనకకి తెచ్చుకుంటాడని. ఆబ్వియస్లీ మన టీమ్ గురించి చూస్తే మన టీమ్ బ్యాటింగ్‌లో అసలు ఎలాంటి మాట్లాడడానికి లేదు యాక్చువల్లీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు పెర్ఫార్మ్ చేస్తున్నాడు. వెన్ వి టాక్ అబౌట్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడిండు చాలా రోజుల తర్వాత. అండ్ హి అతను కాన్ఫిడెన్స్ అతనికి బ్యాకొచ్చింది రోహిత్ శర్మది. అండ్ శుభ్‌మన్ గిల్ గురించి మాట్లాడితే 2 మ్యాచ్‌లలో అమేజింగ్ పెర్ఫార్మన్స్. 2 మ్యాచ్‌లో 50లు కొట్టిండు 2. శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడితే 2 మ్యాచ్‌ల్లో ఎంత కాన్ఫిడెంట్‌గా కనబడ్డాడు. ఎంత స్పీడ్‌గా ఆడుతున్నాడు. అండ్ 120, 130 అరౌండ్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు అతను. సో, శ్రేయస్ అయ్యర్ గురించి గూడా అండ్ అక్షర్ పటేల్ గూడా ఎట్ 4 వస్తూ, ఎట్ 5 వస్తూ అక్షర్ పటేల్ గూడా చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడు. అండ్ మనకి మిడిల్ ఆర్డర్‌లో ఒక లెఫ్ట్ హ్యాండర్ ఆప్షన్ గూడా ఇస్తున్నాడు అక్షర్ పటేల్. సో, బ్యాటింగ్‌లో ఆల్ పాజిటివ్ సైన్స్ కనబడుతున్నాయి. చాలా పాజిటివిటీ కనబడుతుంది బ్యాటింగ్‌లో. ఒకటేంటంటే కేఎల్ రాహుల్ కొంచెం ప్రెషర్ లేని సిట్యుయేషన్‌లో గూడా చాలా ఈజీగా వికెట్ ఇచ్చేస్తున్నాడు. అదొక్కటి కేఎల్ రాహుల్‌కి కొంచెం గేమ్ టైమ్ దొరికి కొన్ని బాల్స్ ఆడి కేఎల్ రాహుల్ గూడా కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకోగలిగితే మనం ఒక బిగ్ టోర్నమెంట్‌కి ఎళ్ళబోతున్నాం గాబట్టి, ఆ టోర్నమెంట్ ముందు మన బ్యాటింగ్ మొత్తం సెటప్ అయిపోయి మనకు కనబడతది. ఒక బౌలింగ్‌లో చాలా ఇంకా గ్యాప్స్ కనబడుతున్నాయి మన ఇండియన్ టీమ్‌లో. బౌలింగ్ చాలా ఇంకా కోపప్ అవ్వాలి. మన షమి గూడా ఇంకా ఆ మ్యాచ్ ఫిట్‌నెస్ అనేది కొంచెం కొంచెంగా వస్తుంది. వి హోప్ థర్డ్ మ్యాచ్‌లో ఇంకొంచెం బెటర్‌గా ఏయగలగాలి షమి. న్యూ బాల్‌తోని ఎస్పెషల్లీ. న్యూ బాల్‌తోని మనం ఎస్పెషల్లీ చాలా రన్స్ ఇచ్చేస్తున్నాం. హర్షిత్ రాణా గాని, షమి గాని ఈ మ్యాచ్‌లో చాలా విడ్త్ ఇచ్చి బౌలింగ్ ఏసిర్రు. ఈజీగా రన్స్ ఇచ్చేసినట్టు అనిపించింది నాకు న్యూ బాల్‌తోని. సో, అది కొంచెం మనం అది ఒక్కటి న్యూ బాల్‌తోని వికెట్స్ రాగలిగితే మనకి ఇంకా బెటర్ అయిపోతది మన టీమ్. థర్డ్ ఓడీఐలో నేను ఎక్స్‌పెక్ట్ చేసేది ఒకటే ఏంటంటే మన కేఎల్ రాహుల్‌కి కొంచెం పైన బ్యాటింగ్ ఇచ్చి అతనికి కొన్ని బాల్స్ ఆడే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే చాంపియన్స్ ట్రోఫీకి ఎళ్తున్నాం మనం. మెయిన్‌గా మనం మాట్లాడుకోవాల్సింది ఆ చాంపియన్స్ ట్రోఫీ పర్స్పెక్టివ్‌లోనే. ఎందుకంటే ఒక బిగ్ టోర్నమెంట్ వస్తుంది. ఆ టోర్నమెంట్‌కి ఎళ్ళే ముందు మన ప్లేయర్స్ అందరూ రెడీ, ఫిట్ అండ్ వాళ్ళకి గేమ్ టైమ్ దొరికింది. వాళ్ళు ఆడగలుగుతున్నారు. వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు అని మనం తెలుసుకోవడం. సో, అందుకే నేనేమనుకుంటున్నా అంటే కొంచెం కేఎల్ రాహుల్‌ని కొంచెం ముందు పంపించి అతనికి కొన్ని బాల్స్ ఆడే అవకాశం ఇస్తే దానివల్ల ఏందంటే ఆయనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తది టోర్నమెంట్‌కెళ్ళే ముందు అని నాకనిపిస్తుంది. ఇదొక్కటి చేస్తే బావుంటది. ఒక్కసారి కొన్ని చేంజెస్ చేసుకుంటే గూడా మంచిగా అనిపిస్తుంది. అవేంటియో చూద్దాం ఒకసారి.
జైస్వాల్‌ని లోపలికి తెచ్చి గిల్‌ని కూర్చోబెట్టాలి. ఎందుకంటే గిల్ ఎట్లైనా మనకు పెర్ఫార్మ్ చేస్తున్నాడు కనబడుతుంది కాబట్టి, జైస్వాల్‌కి కూడా ఒక మ్యాచ్ ఛాన్స్ ఇచ్చి అతను పెర్ఫార్మ్ చేస్తున్నాడా లేదా? అతనికి కూడా ఒక గేమ్ టైమ్ ఇచ్చి మనం ఒక టోర్నమెంట్‌కెళ్తున్నామా అతను స్క్వాడ్‌లో ఉన్నాడు కాబట్టి, అతనికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి. అతనికి కూడా ప్రాక్టీస్ గేమ్ టైమ్ ఇవ్వాలి కాబట్టి, జైస్వాల్‌ని ఆడిపియాలని నాకనిపిస్తుంది. అండ్ అయ్యర్ కూడా మనకి అయ్యర్ చాలా మంచి ఫామ్‌లో కనపడుతున్నాడు కాబట్టి, అయ్యర్ ఎట్లైనా 2 మ్యాచ్‌లో అంత మంచి పెర్ఫార్మన్స్ వచ్చింది కాబట్టి, నేను అయ్యర్‌ని కూర్చోబెట్టి రిషబ్ పంత్‌కి గేమ్ టైమ్ ఒక మ్యాచ్ ఛాన్స్ ఇవ్వాలి అని నేను అనుకుంటాను. అండ్ అక్షర్ పటేల్ కూడా మంచి ఫామ్‌లో కనబడుతున్నాడు. సో, మనం అక్షర్ పటేల్‌ని చెస్ చేయడం అవసరం లేదు ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ కూడా. అక్షర్ పటేల్‌కి రెస్ట్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్‌ని ఆడిపియాలి అని. అండ్ నా ఫోర్త్ చేంజ్ వచ్చేసి ఆహ్, హర్షదీప్ సింగ్‌కి ఒక్క మ్యాచ్ గేమ్ టైమ్ ఇవ్వాలి. అతనికి కూడా టోర్నమెంట్‌కెళ్ళే ముందు ఒక మ్యాచ్ ఆడిపియాలి అని. సో, అతను హర్షిత్ రాణా ప్లేస్‌లో వస్తే బెటర్ ఏమో అని నాకనిపిస్తుంది. సో, ఇవి నాకనిపించే చేంజెస్. సో, ఇది నా ఒపీనియన్ గైస్. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్‌లో తెలియజేయండి. ప్లీజ్ డు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్